హాయ్ ఫ్రెండ్స్, బియ్యపు పిండితో కుడుములు అనేవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బియ్యపు పిండిని ఈ విధంగా జల్లించుకొని ఆ వచ్చిన రవ్వను కూడా కొట్రపోయడం అంటారు. దాన్ని వేడి నీళ్ళల్లో ఉడకనివ్వాలి. అప్పుడు పేస్ట్ లాగా వస్తుంది. అది కూడా బియ్యపు పిండిలో వేసి వేడి నీళ్ళల్లో బెల్లం నానబెట్టి ఆ నీళ్లు పోసి కలుపుకుంటూ పచ్చెనపప్పు నానబెట్టండి. ఆ పచ్చెనపప్పు కూడా వేయాలి, పచ్చి కొబ్బరి కూడా వేయాలి. అప్పుడు కుడుములు చాలా టేస్ట్ వస్తాయండి. ఈ విధంగా కుడుముల ఆకృతిని అరేంజ్ చేసుకొని చేతితో చేసుకున్న తర్వాత గిన్నెలో వరిగడ్డి పెట్టి కొంచెం ఆవిరి రానివ్వాలి పొయ్యి మీద. ఆవిరి వచ్చింది అనుకున్నాక మనం ఆ క్లాత్ మీద వీటన్నిటిని చక్కగా అరేంజ్ చేసేసి పైన మూత పెట్టేసేయాలి. మూతకి ఏ ప్లేట్ అయినా యూస్ చేసేయండి. గిన్నెకి సరిపోని ప్లేటు. ఇంకా కుడుములు అనేవి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వండి. బాగా చూసుకోండి. గట్టిదనం వచ్చాక ఉడుకుతాయి, బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి.